సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఆర్ అదర్ సోషల్ మీడియా గానీ, యూట్యూబ్ కానీ అన్ని వాటిల్లో చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మన యొక్క హ్యాబిట్స్ మీద గానీ, మన వేరే స్పెండింగ్ హ్యాబిట్స్ మీద కానియండి, మన యొక్క పద్ధతుల మీద, మనం ఎలా టైమ్ స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా డిటర్మైన్ చేస్తుంది ఏందంటే సోషల్ మీడియా. అట్లాగే ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మీద కూడా సోషల్ మీడియా ఆర్ ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఆహ్, ఈ జనరేషన్ వెదర్ 20స్‌లో అనుకోండి, 30స్ జెన్ జీ అంటాం 20స్‌లో ఉన్న వాళ్ళని ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఈ ఇట్లాంటి మీడియా ద్వారా వస్తుందేంటంటే ఫైనాన్షియల్స్ ఆర్ పర్సనల్ సేవింగ్స్, పర్సనల్ ఫైనాన్స్ మీద ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే చాలా రకాల అడ్వైజ్‌లొస్తా ఉన్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మార్కెట్‌లో. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సో మచ్ ఫైనాన్షియల్ కంటెంట్ అవైలబుల్ ఉన్నప్పుడు, సో మచ్ నాలెడ్జ్ అవైలబుల్ ఉన్నప్పుడు జెన్ జీ గాని, యంగర్ జనరేషన్‌కి ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క అవసరం ఉందా? అనే క్వెషన్‌ని అడ్రెస్ చేద్దాము. సో, ఎందుకంటే సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నాకే అంతా తెలుసు అనే భావన రావచ్చు. అలాంటప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎంత అవసరము అనే క్వెషన్ కొంచెం అవసరం ఉంటే ఎందుకు అవసరమో కూడా డిస్కస్ చేద్దామనమాట ఈ వీడియోలో. సో, ఫస్ట్ థింగ్ మన లైఫ్ ఈజ్ నౌ ఏమంటారు ఇంటర్‌ట్వైన్డ్ అంటే మీడియా ఈ సోషల్ మీడియా కన్జంప్షన్‌తో ఇంటర్‌ట్వైన్ అవుతోంది. మనం ఖాళీగా ఉంటే ఈ మన ఇన్‌స్టాగ్రామే అనుకోండి ఆర్ యూట్యూబే అనుకోండి ఏదో ఒక ద్వారా వీడియోలు చూసి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తా ఉంటాము. మన అలవాట్లకు, మన అవసరాలకు తగ్గట్టు, మన ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు మన సోషల్ మీడియా యొక్క ఫీడ్ కూడా మారుతా ఉంటుంది. దానికి తగ్గట్టే అట్లాంటి వీడియోలు, అట్లాంటి ఛానల్సే ప్రమోట్ అవుతా ఉంటాయి. ఏఐ ద్వారా అనుకోండి ఏదైనా వాళ్ళు వాడి ఆ ఫీడ్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తా ఉంటారు. సో, ఇప్పుడు ఏమైందంటే ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే మనం మన పర్సనాలిటీని తెలుసుకోవాలి అంటే నువ్వు చూసే ఫీడ్‌ని బట్టి చూస్తే అర్థమైపోతుంది నువ్వు ఎలాంటి వ్యక్తివి, నీకెలాంటి ఇంట్రెస్ట్ అంతగా అడాప్ట్ అయిపోయినాయన్నమాట సోషల్ మీడియా ఫీడ్స్ పర్సనలైజ్డ్ అయిపోయాయి. అట్లాగే సేమ్ వే నీ ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయా లేదా చూడాలంటే నీ ఫీడ్ నుంచే తెలుసుకోవచ్చనమాట. సో, ఇట్లాంటి టైంలో ఒక పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ అవసరమా? అనే క్వెషన్ అందరికీ రావచ్చు. బట్ ఫర్ ష్యూర్ ఆబ్వియస్‌లీ నేను యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గానే కాకుండా జనరల్ కూడా చెప్పేదేంటంటే అవసరమే. ఎందుకో చెప్తాను. కొన్ని రీజన్స్ చెప్తాను ఎందుకు. ఫర్ ష్యూర్ ఇవి ఏవైతే యూట్యూబ్‌లో చూస్తున్నామో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నామో, 20స్‌లో ఇలాంటి స్టాక్స్ పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి అనేదన్నీ కూడా జెనరిక్ కంటెంట్. నో పర్సనలైజేషన్. సో, వే ఈ పర్సనలైజేషన్ లేకపోవడం వలన ఏమవుతుందంటే అది మ్యూచువల్ ఫండ్స్ గురించి అయ్యుండొచ్చు, ఎస్ఐపి గురించి అయ్యుండొచ్చు, ఆర్ టాక్స్ సేవింగ్ టిక్స్ గానీ, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఇన్‌కమ్ వాళ్ళకి గానీ, స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ గానీ, స్పెసిఫిక్ రిస్క్ ప్రొఫైల్ గానీ, స్పెసిఫిక్ గోల్స్ కోసం గానీ, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా చెప్పరు. ఇట్ ఈస్ మోర్ సింపుల్‌గా జనరిక్ అడ్వైస్. ప్లెయిన్ వనిలా జనరిక్ అడ్వైస్ అనమాట. దాని తర్వాత మళ్ళీ వర్క్ చేయాల్సింది మనమే. అదొక మేజర్ ఇష్యూ. సో, అదే అడ్వాంటేజ్ ఉంటే ఏంటంటే మన పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ ఉంటే మీకు టైలర్డ్ స్ట్రాటజీస్ మీ ఏజ్‌కి, మీ రిస్క్ ప్రొఫైల్‌కి, మీ బ్యాక్‌గ్రౌండ్‌కి వేర్ యూ ఆర్ స్టార్టింగ్ మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టు ఒక యూనిక్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఒక యూనిక్ పోర్ట్‌ఫోలియో కానియండి, యూనిక్ బ్లెండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్సే అనుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అనేది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇవ్వగలుగుతాడు. అండ్ ఇంకొకటేంటంటే ఇలాంటి డిసిషన్ అప్పుడు ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆల్రెడీ వర్క్డ్ మెథడ్స్ వాడతారు. సో, ఇది ఫస్ట్ మేజర్ రీజన్. సో, జనరిక్ అడ్వైజర్ జనరిక్ గాకుండా పర్సనలైజేషన్ జరుగుతుంది ఒక పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ ఉంటే. సెకండ్ మిస్‌ఇన్ఫర్మేషన్ గానీ ఆర్ బయాసెస్ కానీ రిమూవ్ అవుతాయి. ఏమవుతాయంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క బయాస్ ఏమన్నా ఉంటే తను ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఒక కైండ్ ఆఫ్ మెథడ్‌లో ఏమైనా ఫెయిల్ అయ్యి ఉంటే ఆర్ నచ్చకపోతే అదే బయాస్ బలవంతంగా మన ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ మీద రుద్దాల్సొస్తుంది. రుద్దడం జరుగుతుంది. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ఉన్నారనుకోండి, వాళ్ళు బయాసెస్ లేకుండా మీకేది బెటరో అదే సజెస్ట్ చేస్తా ఉంటారు. సో, ఇంకొకటేందంటే ఇదే కాంటెక్స్‌లో మోస్ట్ ఆఫ్ దీస్ అడ్వైజర్స్ ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఎవరు కూడా సెబీ రిజిస్టర్డ్ కాదు. దే ఆర్ నాట్ ట్రైన్డ్ పీపుల్. వాళ్ళు ఓన్లీ కంటెంట్ కన్జంప్షన్ కోసం ఆహ్,
వ్యూస్ కోసం చేస్తున్న వీడియోసే తప్ప, సోషల్ మీడియాలో వ్యూస్ కోసము, వాటి వాలిడేషన్ కోసము, వాటి ద్వారా ఇన్‌కమ్ కోసమే తప్ప, సెబీ ద్వారా ఎటువంటి రిజిస్ట్రేషన్ ఉండదు. సో, అందుకోసం వాళ్ళకు ఎవరు ఏ కంపెనీస్ ఎక్కువ ప్రమోట్ చేస్తే, కమిషన్స్ ఇస్తే, అమౌంట్ ఇస్తే వాళ్ళని ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఇట్లాంటి అన్‌వెరిఫైడ్ అడ్వైజెస్ వల్ల కొన్నిసార్లు లాభం పొందుతాం. తప్పేం లేదు. ఎక్కువ కాకపోతే నష్టాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్ కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తా ఉంటాం. 100% రిటర్న్స్ ఇన్ సెక్టోరల్ ఫండ్స్ అని పెద్దగా ఒక టీజర్ లాగా వేస్తా ఉంటారు. సో, బట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే వాటి సెక్టోరల్ ఫండ్స్‌లో హైలీ వోలటైల్ ఉంటాయి. అట్లాంటిది అందరికీ యంగ్ ఏజ్ వాళ్ళకి మన అమౌంట్ ఎక్కువగా లేని ఇన్వెస్టర్స్‌కి చాలా ఇబ్బంది. అండ్ ఆ సెక్టర్ గాని పెర్ఫార్మ్ చేయకపోతే ఎంత కష్టమో ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి తెలీదు. అండ్ సో, దానివల్ల రాంగ్ అడ్వైస్‌తో ఇన్వెస్టర్ సఫర్ అవుతాడు గానీ, అటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం తన డబ్బులు తను చేసేసుకుంటారు. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐయామ్ రియల్లీ సీయింగ్ ఏంటంటే, టూ మచ్ ఇన్ఫర్మేషన్, ఓవర్‌వెల్మింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అంటాం. సో మచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ షేర్డ్ టు ద ఇన్వెస్టర్సే కానియండి, వీడియో చూసే వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఫ్లడ్ ఆఫ్ కంటెంట్, సో మచ్ కంటెంట్‌తో నువ్వు ఏది చేయాలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. సో, ఈ కన్‌ఫ్యూజన్‌తో నేను సిప్స్‌లో పెట్టాలా? లేకపోతే రియల్ ఎస్టేట్‌లో పెట్టాలా? ఆర్ ఈటీఎఫ్‌లో పెట్టాలా? ఎన్ఎఫ్‌టీస్‌లో పెట్టాలా? స్టాక్స్‌లో పెట్టాలా? అనే కన్‌ఫ్యూజన్‌తో ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఒక దారి చూపిచ్చే బదులు దారిని కన్‌ఫ్యూజ్ చేసే అవకాశాలు టూ మచ్ ఇన్ఫర్మేషన్‌తో ఉన్నాయి. అలా గాకుండా డీక్లటర్ చేయడానికి మిమ్మల్ని గైడ్ చేయడానికి ఒక అడ్వైజర్ ఉంటే ఏంటంటే ఇవన్నీ మీకు సూటబులా కాదా అని స్పెసిఫిక్‌గా చెప్పగలుగుతారు. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంపార్టెంట్ ఇంకోటేంటంటే, మీ బిహేవియర్ అనేది మీరు చూస్తే స్టాక్ మార్కెట్స్‌లో బిహేవియరల్ ఫైనాన్స్ బిహేవియరల్ ఎకనామిక్స్, బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బిహేవియర్ ఎట్లాంటిది అని తెలుసుకోవాలంటే రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి. అది యూజువల్లీ ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళు అడిగిన క్వెషన్స్‌తో వాళ్ళు మీ రిస్క్ ఏంటి? మీరు ఎంతవరకు తట్టుకోగలుగుతారు? మీకున్న యాసెట్స్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఇవన్నీ చూసి ఒక రిస్క్ ప్రొఫైల్‌కి అంచనా వేసుకొనొస్తారు కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మీ బిహేవియర్ తగ్గట్టు అడ్వైస్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకే వాళ్ళు ఇంకొక కేస్ ఏంటంటే ఇంకొక జనరల్‌గా చూడాల్సింది బిహేవియర్ యాస్పెక్ట్స్‌లో మీకేవైనా బయాసెస్ ఉంటే అడ్వైజర్ అనేవాళ్ళు మీ బయాసెస్‌ని కోచింగ్ ద్వారా, కాన్స్టెంట్‌గా గైడెన్స్ ద్వారా మాట్లాడడం వల్ల చేంజ్ చేయొచ్చు. విచ్ ఎగ్జాంపుల్ ఇన్ మై కేస్ చాలామంది కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్‌ని, చాలామంది గ్యాంబ్లింగ్ మెంటాలిటీ వాళ్ళని నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మార్చగలిగాను. ఎందుకంటే బికాస్ ఐ యామ్ ఏ పర్సనల్ అడ్వైజర్ ఫర్ దెమ్. సో, అందుకే పర్సనల్ అడ్వైజర్ ఎవరైనా మీరు మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల మీకేమైనా పిట్ ఫాల్స్ ఉంటే మీ బిహేవియర్‌లో కూడా వాటి కరెక్షన్ అవుతాయి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ నీడ్స్ అనేవి సింపుల్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాంప్లెక్స్. దే ఆర్ లింక్డ్ టు వన్ అనదర్. ఆ కాంప్లెక్సిటీస్ అనేది ఇట్లాంటి వీడియోస్ ద్వారా క్యాప్చర్ అవ్వవు. అలాంటప్పుడు కంపల్సరీ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే ఏంటంటే దే విల్ క్యాప్చర్ ఆల్ ద డీటెయిల్స్. దాన్ని బట్టి మీ కాంప్లెక్సిటీని బ్రేక్ చేస్తూ, సింప్లిఫై చేస్తూ మీకు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఇచ్చే అవకాశాలున్నాయి. సో, అలాంటప్పుడు ఒక యూట్యూబర్ ఓన్లీ పీపీఎఫ్ ఎందుకో మంచిదని చెప్పగలుగుతాడు. బట్ అది పీపీఎఫ్ మీకు యూజ్ అవుతదా? మీకు అంత ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ ఉందా? మీకు సూటబులా కాదా? అని చెప్పేది మాత్రం ఒక అడ్వైజర్ మాత్రమే. సో, అట్లా చెప్పేప్పుడు టాక్సెస్ మీకు పనికొస్తాయా? లేకపోతే మీకు ఇంత తక్కువ ఇంట్రెస్ట్ గాని, ఇట్లాంటి రిస్క్ ప్రొఫైల్ మీకు పర్లేదా ఇది? అని చెప్పడం గూడా ఒక అడ్వైజర్ చెప్పగలుగుతాడు గానీ, జనరిక్‌గా దొరికే ఇన్‌ఫ్లుయెన్సర్ అడ్వైజర్ మాత్రం మీరు ఎప్పుడో ఒకప్పుడు మొదట్లో బానే ఉంటుంది. బట్ మధ్యలో వెళ్ళాక మీకు కన్‌ఫ్యూజన్స్‌తో ఏం చేయాలో అర్థం గాక ఇబ్బందులు పడతా ఉంటారు. సో, అందుకే ఈవెన్ ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా కూడా మీకు స్టిల్ యూ నీడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ హోప్‌ఫుల్లీ కొంచెమన్నా అంటే మీరు అనలైజ్ చేయగలిగితే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఏంటంటే మీకు నచ్చిన ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని చూసుకోండి. వాళ్ళతో మాట్లాడండి. ఆ కంటెంట్ కూడా కన్జ్యూమ్ చేయండి ఫర్ అవేర్‌నెస్. బట్ అక్కడి నుంచి యాక్షన్స్ తీసుకోవడానికి ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటే మంచి ఒక అడ్వైజర్ ద్వారా మీకు నచ్చిన వెల్త్‌ని క్రియేట్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు సైనింగ్ ఆఫ్.